guys, welcome back to Cute Akka Angel Chelli channel. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాము. మేమైతే ఇప్పుడు విలేజ్ కి వెళ్ళడానికి అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసాం చూడండి. అంటే విలేజ్ లో కొంచెం పని పడింది, సో అందుకే అక్కడికి వెళ్తున్నాము. ఇదైతే నెల్లూరులో ఇరుకాలమ్మ పరమేశ్వరి టెంపుల్ అన్నమాట. సో మేము క్లోజ్ అయ్యాక వెళ్ళాము. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇంకోసారి ఓపెన్ లో ఉన్నప్పుడు వెళ్ళి చూపిస్తాము. అండ్ ఇదైతే చూడండి, అప్పుడు బాంబు పెట్టి షూట్ చేపించారంట. కొండలు ఇవి. అక్కడికి నేను చెల్లి మేమంతా వెళ్ళాము. ఇది కూడా మన ఊరే అన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ చాలా బాగుండింది. మేమందరం భోజనం వండుకొని వెళ్ళి అక్కడే తిన్నాము. సో ఫ్యామిలీతో పాటు చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నింది. ఫోటోషూట్స్ కూడా చేసాము. కాకపోతే ఫోటోషూట్స్ కొన్ని అయితే ఇక్కడ యాడ్ చేయలేదు. మీరు షార్ట్స్లో ఉంటాయి, అవి కూడా చూడండి. అక్కడైతే చెల్లేమో మాట్లాడుతుంది కదా, నాయిస్ ఎక్కువగా ఉంది. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదైతే చూడండి ఎంత బాగుంది, పశువు పిల్ల. ఏమున్నా విలేజ్ వైబ్స్, విలేజ్ వాతావరణమే చాలా బాగుంటుంది కదా చూడడానికి. ఇదైతే మా ఊరు అనమాట, మా మామ వాళ్ళ ఇల్లు. సో అలాగే ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను చూడండి, చాలా బాగుంటుంది. మనం చూసాం కదా పశువు బిడ్డ అయితే, అది వాళ్ళకి దొరికిందంట. సో వాళ్ళ మమ్మీ లేదు, అందుకే వీళ్ళు ఏమంటే పాలు ప్యాకెట్ కొనుక్కొని వచ్చి దానికి ఫీడ్ చేపిస్తున్నారు. సో నేను చెల్లి అలాగే వీడియో చేస్తున్నాం కదా, అందుకే నేను చెల్లి కూడా బాటిల్ వాళ్ళ దగ్గర ఇప్పించుకొని ఫీడ్ చేస్తున్నాం చూడండి. చాలా బాగుంది అదైతే చూడడానికి ముచ్చటగా. సో ఫొటోస్లో అంత క్లారిటీగా ఏమంత కనిపించట్లేదు, బట్ రియల్లీ ఫీల్ అయితే చాలా బాగుంది. కాసేపు అక్కడ ఎంజాయ్ చేస్తూ చూస్తూ, అండ్ నెక్స్ట్ డే అయితే మా మమ్మీ వాళ్ళు చదువుకున్న స్కూల్, ఆ వాతావరణం అప్పట్లో చాలా చిన్నగా ఉండేదంట. ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అయిపోయింది చూడండి. చెట్లు కానివ్వండి చాలా బాగుంది. ఇప్పుడైతే ఎక్కడ చూసినా చెట్లు ఏమీ లేవు కదండి. అక్కడ చూడండి ఊర్లలో చెట్లు అయితే చాలా బాగా ఉన్నాయి. అండ్ అప్పుడు మేము ఈ చెట్టు నట్టించామమ్మా, అట్టమ్మ ఇట్టమ్మ అని చెప్తూ వచ్చారనమాట మా అవ్వ వాళ్ళంతా. సో అందుకే అలాగే వెళ్తూ నడుస్తూ చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇది వచ్చేసి మా తాత వాళ్ళదనమాట. అదే నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, టొబాకో చేసేటప్పుడు కూడా దాన్ని బ్యార్నీ అన్నమాట. ఇక్కడ దాన్ని బ్యార్నీ అంటారు. సో మన ఊర్లో ఏమంటారో తెలీదు. అండ్ చెల్లి అయితే తాతది గోరీకి క్లీన్ చేయడానికి వాటర్ అయితే తెస్తుంది చూడండి. అయితే చూడండి చెల్లిని రేగిస్తూ ఉన్నాను, ఎలా ఉన్నావో చూడని. ఇదైతే మా ఊరండి, చాలా బాగుంటుంది చూడండి చూడ్డానికి. సో పల్లెటూరే కదండి, మాకి అప్పటికి ఆనందం లేదు. సో అందుకే మేము మా ఆంటీ దగ్గర 2 వీలర్ తీసుకొని ఫుల్ ఊరు రౌండ్ వేసామన్నమాట. చూడండి నేనైతే గాడి తోలుతున్నాను, చెల్లి వెనక వైపు కూర్చొని ఉంది. సో ఆ క్లిప్పింగ్స్ అయితే చాలా ఉంటాయి చూడండి. మన ఊర్లో అయితే రాముడి గుడి కట్టారనమాట, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా నిర్వహించారు, చాలా బాగుంటుంది చూడండి. ఇదైతే మా ఊరు. ఫుల్ వీడియో అయితే ఇందులో ఉంటుంది. మన వీడియో ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ప్లీజ్ గైస్. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పల్లెటూరులో అయితే చూడండి అందరూ అలానే చూస్తుంటారనమాట వీడియోస్ చేస్తుంటే, ఏంది వీళ్ళు విచిత్రంగా వీడియో చేస్తున్నారని. సో మేమైతే అలాగే వీడియో చేస్తూ వచ్చాము, వాళ్ళు చూస్తే చూడనివ్వలే అనుకొని. చాలా బాగుంది. నేను చెప్పాను కదండి రాముడి గుడి అని, అదైతే ఇదే చూడండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఇదైతే నెక్స్ట్ రాముడి తిరునాళ్ళు వస్తుంది కదా, శ్రీరామనవమి, అప్పుడైతే ఓపెనింగ్ ఉంటుందంట. చాలా గ్రాండ్గా చేస్తారంట. అండ్ వీడియో అయితే ఇదే చూడండి. మాది అరిసెలది కూడా ఇందులోనే యాడ్ చేసాము చూడండి, కొంచెం క్లిప్పింగ్స్ అయితే. మన పల్లెటూరు అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్ గాయస్.